గోల్డ్, ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్. మీరు తాకట్టు పెట్టిన బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకు కొనబడను. అందరికీ నమస్కారం. సారీ, మై వాయిస్ ఇస్ కంప్లీట్లీ గాన్. ఆల్ ద ప్రెషర్స్ ఆఫ్ డైరెక్షన్. ఫస్ట్ అందరికి చాలా చాలా థ్యాంక్స్ ఈరోజు వచ్చిందికి. అండ్ గోపి సార్ అండ్ బనివాసు సార్ అండ్ సాయి, థ్యాంక్ యూ ఫర్ కమింగ్ టుడే. నేను ఇక్కడ సైట్ వచ్చేసిన ఇది బ్లాగ్ చేసుకుంటా. లాట్ ఆఫ్ పీపుల్ టు థ్యాంక్, బట్ ఈ టైంలో అయితే మోర్ దెన్ థ్యాంక్ బీయింగ్ గ్రాటిట్యూడ్. ఐ థింక్ రైట్ నౌ వీ జస్ట్ హ్యావ్ టు సే దట్ ఒక మంచి సినిమా తీసిందాము. దాన్ని వచ్చేసి ఇన్ని రోజులు నేను ఇక్కడ వచ్చి బతుకుతున్నానంటే మీ వల్లనే, మీ ఇచ్చిన సపోర్ట్ వల్లనే. అండ్ ఇంకొక రూపంలో వచ్చి ఒక డైరెక్టర్గా వచ్చి నేను లాంచ్ అయ్యాను. అండ్ ఇప్పుడు కూడా నేను ఎక్కడికి మిమ్మల్ని వచ్చి మీ ఎక్స్పెక్టేషన్ తగ్గించకుండా ఒక మ్యాటర్ మీరు ఇస్తున్నారు. అండ్ ఇట్స్ ఎ స్ట్రాంగ్ కంటెంట్, వెరీ ఫీమేల్ డ్రివెన్ కంటెంట్. అండ్ ఫీమేల్ డ్రివెన్ కంటెంటే అయ్యో మరి ప్రీచీగా ఏదో బోర్ కొట్టినట్టు అంత లేదు. ఇట్స్ అ ప్రాపర్ థ్రిల్లర్. మీ ట్రైలర్స్ కూడా చూశారు. ఇట్స్ కంప్లీట్లీ ఫాస్ట్ పేస్డ్ అండ్ బట్ దాంట్లో ఒక మంచి మెసేజ్ ఉంటుంది. బికాజ్ అందరికి ఆల్రెడీ తెలుసు నా గురించి, ఎప్పుడు ఐ ఆల్వేస్ స్టాండ్ అప్ ఫర్ ఫీమేల్ రైట్స్ అని. సో ఈ సినిమా కూడా అదే. And I had such a fantastic team backing me. Even when Banivasu garu heard the story and when he watched the film also, usually he's a very critical person, but this time he was very very kind to me. And so I note lo nunchi oka manchi మాట వచ్చేది చాలా పెద్ద విషయం. సో అది వచ్చిందంటే నాకు అబ్బా సక్సెస్ అయిపోయినా, నాకు అక్కడే ఫీల్ అయిపోయింది నాకు. సో అది ఒక పెద్ద ఇది. అండ్ గోపి సార్ ఐ థింక్ ఇస్ మై వాట్ టు సే, మై ఫ్రెండ్, మై guru, my mentor. He relaunched my life into Telugu cinema, and that's why today I didn't think of anybody else to be here but you, sir, because my love for you is always immense. Thank you. And ఆయన వల్లే ఈరోజు నేను ఇక్కడ ఉన్నాను. సో థ్యాంక్ యూ గోపి సార్, రియలీ యూ గివెన్ మీ మై సెకండ్ లైఫ్. సో ఐ విల్ ఆల్వేస్ బీ గ్రేట్ఫుల్ ఫర్ దట్, సార్. థ్యాంక్ యూ. And thank you to the entire audience of Telugu cinema for sorry, I think there's too much of tension, so I'm like emotional athunanu. Thank you. This is a really good film. Promote cheyadaniki try chestunamu. Watch it in the cinema and help females grow in the industry. And thank you. That's what I can say. Thank you so much to Praveen, to Mahindra garu, to Taman. All these people are my invisible hands behind this whole project. And I usually don't get emotional, but I think it's okay. Once in a way, women can cry. I think it's okay because it's come out really well, and I'm trying to stand up for every single woman who's fighting against all odds to be in this industry, right? ఒక అమ్మాయిగా ఈ ఇండస్ట్రీలో ఉండండి చాలా కష్టం. సో దానికోసం నేను పోరాడుతున్నాను. అండ్ అందరికీ వచ్చి ఇంకా ఒక వే వస్తుంది, ఇంకా ఒక అమ్మాయిలు వస్తారు, ఇంకా ఒక ప్రతి ఇండస్ట్రీలో ప్రతి జానర్లో వచ్చి అమ్మాయిలు పెరుగుతారు. దట్స్ మోస్ట్ ఇంపార్టెంట్. అండ్ థ్యాంక్ యూ సో మచ్. నేను మళ్ళీ మాట్లాడతాను మీతో పాటు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో మాట్లాడతాను. ఈరోజు అయితే జస్ట్ సపోర్ట్ ద ఫిల్మ్ లైక్ హౌ యూ హెవ్ సపోర్టెడ్ మీ ఆల్ దిస్ వైల్. అండ్ ఐఎమ్ ఆల్వేస్ థ్యాంక్ఫుల్ టు ద ఎంటైర్ తెలుగు ఇండస్ట్రీ ఫర్ accepting me like their own. Adi nak chala chala thanks andi, and I will try and always do the best I can for you guys. Thank you so much. థ్యాంక్ యూ వరలక్ష్మి గారు, థ్యాంక్ యూ సో మచ్. సో యాక్టర్గా మీరు అందరికీ తెలుసు, నాకైతే మీరు చెప్తే కానీ నాకు తెలియదు మీరు తెలుగు అమ్మాయి కాదని. డే 1 నుంచి మిమ్మల్ని ఇంటర్వ్యూస్ చేస్తూ ఉంటే మీరు డే 1 నుంచి తెలుగు మాట్లాడడం స్టార్ట్ చేశారనమాట, అంతే బ్యూటిఫుల్గా. అండ్ ఇప్పటి వరకు యాక్టర్గా చూశారు, March 6th నుంచి డైరెక్టర్గా చూస్తారు. గుడ్ లక్ ఫర్ దాట్. అండ్ నా రిక్వెస్ట్ బనివాస్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాం. సండే మార్నింగ్ ఇంతమంది ప్రెస్ వచ్చారు. థ్యాంక్ యూ సో మచ్. మీరేంటి ఒక రోజు అడ్వాన్స్లో ఉన్నారు? సండే ఎక్కడికి వెళ్ళిపోయింది? ఏం జరిగింది చెప్పండి నిన్న? అనుకోకుండా ఒక రోజు మిస్ అయింది. వాసు గారు ఈస్ బికమింగ్ స్టూడెంట్ అండ్ ఆయన ఎగ్జామ్ రాస్తున్నారు. నేను చక్కగా నా ఎగ్జామ్స్ రాసుకుంటుంటే కాన్సన్ట్రేట్ చేసి, ఒక మనిషి దాన్ని బయట పెట్టి ఇప్పుడు ఎలా అయిపోయిందంటే అందరూ అక్కడ నన్ను ఎలా చూస్తున్నారు, కనీసం ఏదన్నా వస్తే పక్కన వాళ్ళు అడుగుతాను కూడా లేదు ఇప్పుడు నాకు. ఇప్పుడు ఈ ఇండస్ట్రీలో వచ్చే ప్రాబ్లమ్స్ అన్ని సార్ లా చదువుకొని పరిష్కరిస్తారని. మా మీద ఉన్న కేసులకైతే నేను ప్రొడ్యూసర్ కన్నా లాయర్ గానే ఎక్కువ సంపాదిస్తాను. సో అందుకే ఒక రోజు మిస్ చేశారు మీరు. సాటర్డే ఈరోజు అంటే ఎప్పుడు స్టూడెంట్గా ఉన్నప్పుడు ఏంటంటే సండే ఎప్పుడు వస్తుందా అని చూస్తాం కదా, ఆ ఎఫెక్ట్ అనుకుంటుంది. అండ్ బిర్యానీ సండేకి వెళ్ళిపోయాం.
అంటే వరలక్ష్మి గారు నాకు కాల్ చేశారు. చేసి సార్ ఇట్లాగా ఒక సినిమా తీస్తున్నాను, డైరెక్ట్ చేస్తున్నాను అన్నారు ఆయన ఆవిడ. అంటే ఆవిడంటే అద్భుతం అనుకున్నాం. నేనే యాక్ట్ చేస్తున్నానండి అన్నది ఆవిడ. మహా అద్భుతం అనుకున్నాం. నేనే ప్రొడ్యూస్ చేస్తున్నానండి అంది ఆవిడ. అప్పుడు అనుకున్నాను ఓకే చేస్తా అని. కానీ సినిమా మొత్తం కంప్లీట్ చేశారు ఆవిడ. చాలా ఫాస్ట్‌గా, అంటే నాకు ఎప్పుడు ఫోన్ చేసి ఎప్పుడు సినిమా కంప్లీట్ అయిపోయిందా అంటానికి కూడా ఇట్స్ జస్ట్ లైక్ అలా ఒక ఫ్లాష్ కింద అయిపోయింది. ఆవిడ వచ్చి ఎట్లా సినిమా కంప్లీట్ అయిపోయిందండి, వచ్చి ఒకసారి మొత్తం ఫస్ట్ ఇలా ఎడిట్ కూడా అయిపోయింది, ఒకసారి వచ్చి చూడండి అన్నారు. వెళ్తుంటే ఒక్క నిమిషం అండి, ఇట్లాగా నేను ఒక షార్ట్ తీసాను, సింగిల్ షాటు 6 మినిట్స్ అది. 7 మినిట్స్ 45 సెకండ్స్ ఉంది. అంటే కొంచెం లోపల ఏంటి ఈవిడ ఏం చేస్తుంది, ఏదో అద్భుతాలు చేసేస్తుంది అనుకుని సినిమాకెళ్ళా. వెళ్ళి మొత్తం సినిమా అంతా కూడా చూశాను. చూసిన తర్వాత బయటకొచ్చి ఇట్లాగా ఏదో 7 మినిట్స్ తీశానన్నారు కదా సింగిల్ షాట్ ఎక్కడుంది అంటే ఆవిడ చెప్పింది. అది నిజంగా నాకు తెలియలేదు. అంటే నేను అంత చాలా ఒక కాపీ చూస్తున్నప్పుడు మనం చాలా అబ్జర్వ్ చేసి చూస్తాం కదా, ఆ 7 మినిట్స్ షాటు నాకు తెలియలేదు అసలు. అంటే అదొక్కటి చాలు ఈవిడ ఎంత మంచి డైరెక్టర్ అని చెప్పడానికి. ఎందుకంటే సింగిల్ షాట్ అనేది ఎవరు అన్నా సరే తెలిసిపోతుంది. అది 7 మినిట్స్ రన్నింగ్లో ఉంటే తెలుస్తుంది. నిజంగా హానెస్ట్గా చెప్తున్నాను, ఏదో ఆవిడని పొగుడుతాను కానీ అది కాదు, కానీ నాకు తెలియలేదు. ఆవిడని ఐ థింక్ రోలింగ్ టైల్స్ ముందే అడిగాను ఆవిడ, ఏదో షార్ట్ అన్నారు కదా ఎక్కడ అంటే ఆవిడ చెప్పారు ఇందాక వెళ్ళిపోయింది షార్ట్ అని చెప్పి. ఇంకా అదొకటి చాలు, ఆవిడ చాలా మంచి డైరెక్టర్ అని చెప్పడానికి. ఇంకా దానికన్నా కూడా వేరే ఇది కూడా అవసరం లేదు. అండ్ జనరల్లీ ఏంటంటే ఆవిడ బయట మాట్లాడుతుంటే మన వందే భారత్ ట్రైనే స్లో ఉంటుంది, ఈవిడ మాటలు అంత ఫాస్ట్ ఉంటాయి. ఆవిడేమైనా వాయిస్ మెసేజ్ పంపితే మనందరం 1.5 2లో ప్లే చేసుకుంటే ఈవిడది మైనస్ చేయాలి మేము, అంత ఫాస్ట్ ఆవిడ. అంత ఫాస్ట్‌గానే సినిమా కూడా ఫినిష్ చేసింది ఆవిడ. అంటే నిజంగా అది ప్రొడ్యూసర్‌గా మీ లక్ అండి అది. అండ్ డెఫినెట్‌గా ఈ సినిమా బాగా ఆడి, అంటే ఈ సినిమా స్క్రీన్ ప్లే ఎంత టైట్ ఉంటుందంటే ఆ సినిమా గురించి ఏం మాట్లాడినా కూడా కథ రివీల్ అవుతుంది. అందుకని చెప్పి ఆ సినిమా రిలీజ్ అయ్యే వరకు ఆ కథ గురించి అట్ల గురించి ఎక్కువ మాట్లాడలేము. ఎందుకంటే అంత టైట్‌గా అంత ఆవిడ బ్యాంక్స్ ఇచ్చుకుంటూ తీసుకెళ్లారు. దీంట్లో అన్నిట్లికన్నా నిజంగా ప్రొడ్యూసర్ గురించి చెప్పాలంటే ఒక మంచి విషయం ఏంటంటే ఎవ్రీ మినిట్‌కి దీంట్లో ఒక పెద్ద యాక్టర్ వస్తానే ఉంటారు. అట్లాంటి పెద్ద యాక్టర్స్‌ని అందరిని కూడా తీసుకొచ్చి అంత ఫాస్ట్‌గా సినిమా చేయడం అంటే మాత్రం నిజంగా మా వల్ల అయితే కాదు. నిజంగా ఆవిడ ఎలా చేస్తారో కూడా తెలీదు మనకి. లేదా ఈవిడ గట్టిగా ఇంటికెళ్ళి ఆళ్ళని తీసుకొచ్చేసి ఉంటది పొద్దున్నే. ఎందుకంటే అంతమంది యాక్టర్స్ ఉన్నారు సినిమాలోని. మొత్తం వీళ్ళందరిని పెట్టి కూడా నిజంగా చాలా మంచి సినిమా అయితే తీశారు. డెఫినిట్‌గా ఆడపిల్ల ఉన్న తల్లిదండ్రులైతే డెఫినిట్‌గా చూడవలసిన సినిమా ఇది. అండ్ ఆవిడకైతే చాలా మంచి పేరు వస్తుంది సినిమాకి. అండ్ అలాగే డబ్బులు కూడా బాగా రావాలని కోరుకుంటున్నాం. అలాగే ఈటీవీ ఎక్కడుంటే అక్కడ సక్సెస్ ఉంటుంది. అలాగే మా సాయి, నితిన్ వీళ్ళిద్దరూ ఎక్కడుంటే అక్కడ మంచి సక్సెస్ ఉంటుంది. డెఫినెట్‌గా వాళ్ళకి కథ నచ్చి వాళ్ళు దీంట్లో ఇన్వెస్ట్ చేశారంటేనే అక్కడే అర్థమవుతుంది ఈ సినిమా డెఫినెట్‌గా హిట్ అని చెప్పి. అండ్ గీతా ఫిల్మ్స్ కూడా ఈ సినిమాని రిలీజ్ చేస్తుంది. అండ్ అందరికీ కూడా ఆల్ ది బెస్ట్. అండ్ దీంతో వరలక్ష్మి గారికి ప్రొడ్యూసర్‌గా ఉండే కష్టాలన్నీ బాగా తెలియాలని కోరుకుంటూ, అదేవిధంగా దీని మంచి డబ్బులు రావాలి, వచ్చిన డబ్బులు మళ్ళీ సినిమాలోనే పెట్టాలని చెప్పి కోరుకుంటున్నాం. థ్యాంక్ యూ వెరీ మచ్.